మీకు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏఐ ఎనేబుల్డ్ గవర్నెన్స్ వస్తుంది. సో ఇలా మీకు ఈ గవర్నెన్స్ పోయి ఇప్పుడు ఏఐ గవర్నెన్స్ వచ్చేసింది. సో ఇంత వైడెస్ట్ ఏఐ అడాప్షన్ పెరగడం వల్ల నీకు కొన్ని జాబ్స్ పోవచ్చు, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన మొదట్లో ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు పోయాయి, పోలేదని కాదు, క్వశ్చన్లు ఉద్యోగాలు పోయాయి. కానీ ఏం జరిగింది? కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కొత్త ఉద్యోగాలు క్రియేట్ కావడం వల్ల నీకు ఒక కొత్త ఐటీ రెవల్యూషన్ వచ్చింది. సో అందువల్ల ఏఐలో ఉన్నటువంటి ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయన్న దానికి అవుతాయి. ఇప్పటివరకు నేను ఎక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇండియాలో వరల్డ్లో కంపారిజన్ చెప్పాను, ఎందుకు ఉద్యోగాలు పెరుగుతున్నాయి చెప్పాను. చివరిగా మూడో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఏం చేయాలి మరి? ఓకే, అంత బాగానే ఉంది సార్, మరి మాకు ఈ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అని. ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ ఏఐ లేబర్ మార్కెట్ రివ్యూలో ఏఐ తెలిస్తే ఉద్యోగం రాదు, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ మేయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ థియరీ వల్ల నీకు జాబ్ రాదు. అంటే నాకు ఏఐ గురించి నాకు కూడా తెలుసు సార్, నేను చదువుకున్న ఒక పుస్తకం అంటే నడవదు. సో పుస్తకం చదవడం అనేది ఓన్లీ బిగినింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎవరమైనా ఏ రంగమైనా అన్లెస్ మీకు సర్జరీ ఎలా చేయాలి అని ఒక 2 పుస్తకాలు చదివావు, 5 పుస్తకాలు చదివావు, కానీ ఎన్నడూ సర్జరీ చేయలేవు. ఇప్పుడు మా దగ్గర జర్నలిజంలో పాఠాలు చెప్తూ ఉంటారు, లైవ్ టెలికాస్ట్లో ఎలా మాట్లాడాలి అని చెప్తారు. యాంకరింగ్ ఎలా చేయాలి, వాళ్ళ జీవితంలో ఎన్నడూ యాంకరింగ్ చేయరు, ఎన్నో లైవ్ టెలికాస్ట్లో మాట్లాడారు. ఎడిటోరియల్ ఎలా రాయాలి ఒక పెద్ద క్లాస్ చెప్పిపోతారు, ఆ జీవితంలో ఒక్కరోజు ఎడిటోరియల్ రాయరు. సో అందువల్ల అలా నడవదు, థియరీ నడవదు. నేను మీకు 5 గంటలు ఉపన్యాసం ఇస్తాను, కూచిపూడి నృత్యం ఎలా చేయాలి అంటే ఎలా అన్నీ చెప్తాడు, భంగిమలు అన్నీ చెప్తాడు. మీరు వెంటనే ఈ ప్రోగ్రామ్ అయిపోతూనే కూచిపూడి నృత్యం చేస్తున్నారు, బయటకు వెళ్తారా? వెళ్ళలేరు కదా, అన్లెస్ ప్రాక్టీస్లోనే. అందువల్ల ఇక్కడ ఏ నాకు తెలుసు, ఏ థియరీ తెలుసు, ఏ అండర్స్టాండింగ్ తెలుసు అంటే నడవదు. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టికల్లీ ప్రూవ్ ఇట్, అంటే ఎక్స్పెరిమెంటేషన్ చేసుకోవాలి, ప్రయోగాత్మకంగా ఏ టూల్స్ వాడగలగాలి. నాకు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక పిల్లవాడు నిరుద్యోగ యువకుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ, ఆయన నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతే శ్రీకాకుళం ఉండే పిల్లవాడు SWATI.AI నాకు పంపించాడు. నేను ఇంకా చూడాలి, అదేంటంటే మనకి ఏదైనా పర్సనల్ అడ్వైస్ కావాలంటే ఇస్తుంది సార్. అది ఇంకోటి పంపాడు, అర్థశాస్త్ర.AI తయారు చేసిన సార్, ఏమైనా ఎకనామిక్స్ పైన డౌట్ ఉంటే అని. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక శ్రీకాకుళంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక నిరుద్యోగ బిడ్డ సో ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి చాలామంది మేము విలేజ్లో ఉన్నాం, మా తెలుగు బ్యాక్గ్రౌండ్ ఈ కహానీలు చెప్తూ ఉంటారు. సో అవన్నీ డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ శ్రీకాకుళంలో ఒక తెలుగు మీడియం చదువుకున్న నిరుద్యోగ బిడ్డ ఆయన ఏఐని ఉపయోగిస్తాడు. అవి రైటా, రాంగా, బాగున్నాయా, బాగలేవా, అవి తర్వాత చర్చ. అట్లీస్ట్ హి హస్ క్రియేటెడ్ ఎ టూల్. అలా ప్రయోగాత్మకంగా టూల్స్ క్రియేట్ చేయగలగాలి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఏ టూల్. ఇలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడింది నీకు నీకు చెప్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఒకప్పుడు ఏఐలో ప్రాంప్ట్ ఇవ్వాల్సి, మనం ఏదైనా ఏఐ వాడాలంటే కీలకమైనది ప్రాంప్ట్. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. నాకు ఇలా US ఇరాన్ వార్ కావాలి అంటే అది సరిగా ఇవ్వదు, స్పెసిఫిక్గా ఇవ్వాలి దానికి. సో ఎంత తెలివిగా నువ్వు ప్రాంప్ట్ ఇస్తే అంత అద్భుతమైన సహాయం వచ్చేస్తుంది నీకు. సో ద ప్రాంప్ట్ ఈజ్ వెరీ బిగ్, అందుకే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ కూడా ఇప్పుడు ఏఐ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు నేను అడిగాను అనుకోండి, ఐ వాంట్ అబౌట్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అన్నాను అనుకోండి, డూ యూ వాంట్ మీ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లేటెస్ట్ ఇరానియన్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అంటది. నువ్వు అడగలేదు కానీ అదే నీకు చెప్తుంది. సో డూ యూ వాంట్ మీ టు గివ్ దిస్ అని అడుగుతుంది. ఎస్ అన్నాం అనుకోని అది ఇస్తుంది. సో ఎంత గొప్పతనం చూడండి. సో డూ యూ వాంట్ టు ఆల్సో గివ్ వాట్ ఈస్ ట్రంప్స్ రియాక్షన్ టు ఇరాన్స్ ప్రపోజల్ ఆన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అని ఇస్తుంది. అంటే ఎస్ అని అనుకో మళ్ళీ ఇస్తుంది. సో అంటే ప్రాంప్ట్ కూడా నీకు ప్రాంప్ట్ ఇస్తుంది. సో అంత సులభంగా టెక్నాలజీ వాడి నువ్వు టూల్స్ తయారు చేసుకోవచ్చు. సో యూ క్రియేట్ యువర్ ఓన్ టూల్స్. సో అందువల్ల ఒక ఇంజనీరింగ్ చదివే బిడ్డ కూడా నేను మీద పుస్తకం చదివితే అంత లాభం లేదు. యూ క్రియేట్ ఏ టూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంత సింపుల్ ఏ టూల్స్ క్రియేట్ చేయడం అంటే. సో ఏ టూల్స్ క్రియేట్ చేయాలి, ఇది ఎక్స్పెరిమెంటేషన్. టూల్స్ క్రియేట్ చేస్తేనే సరిపోదు, మళ్ళీ
అది ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే నీవు ఒక చిన్నదో పెద్దదో ఒక టూల్ ఎలా పనిచేస్తుందో చూపెట్టాలి. అది ఎలా బిజినెస్ కు వాల్యూ యాడ్ చేస్తో చూపెట్టగలగాలి. ఎందుకు వాడతాను ఏ సో నేనే సొంతగా హెడ్లైన్ పెట్టుకునేవాడిని. ఏ సాయంతో ఏ హెడ్లైన్ అయితే వైరల్ అవుతుంది, ఏ హెడ్లైన్ అయితే ఎక్కువ మంది జనాన్ని ఆకర్షిస్తుంది అని నేను ఏఐని అడిగితే అది చెప్పగలుగుతుంది. కానీ ఏఐకి నాకు అది చెప్పగలుగుతుంది కనుక నేను ఏ వాడతా, లేకపోతే నేను ఎందుకు వాడతా, నాకు పని లేదా? సో ఇట్ షుడ్ యాడ్ వాల్యూ టు అవర్ వర్క్. సో అందువల్ల మీరు ఫస్ట్ ఏఐ థియరీ చదివితే లాభం లేదు. ఏఐలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి. సొంతగా మీరు ఎక్కడున్నా, మీరు వేరే ఉద్యోగంలో ఉన్నా ఒక ఏఐ టూల్ తయారు చేయని మీరే ఓపెన్ సోర్స్ టూల్స్ ఉపయోగించి ఈ టూల్స్ను మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అంటే ప్రాక్టికల్గా అది ఎలా పనిచేస్తుందో చూపండి. తర్వాత బిజినెసెస్కు ఎకానమీకి వాల్యూ క్రియేట్ చేయాలి. వాల్యూ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఇట్ షుడ్ ఫైండ్ సొల్యూషన్స్ ద ప్రాబ్లమ్స్. ఇంజనీరింగ్ యొక్క లక్షణం ఏంటంటే సైంటిస్ట్కు ఇంజనీర్కు తేడా ఏంటి అని అడిగితే ఒక సింపుల్ ఆన్సర్, అంటే స్థూలంగా ఆన్సర్ ఏంటంటే ఏ scientist studies the world around him. An engineer creates the world which was never in existence. ఒక శాస్త్రవేత్త తాను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశోధిస్తాడు. ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అది సైంటిస్ట్కు ఇంజనీర్కు ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ చెప్పాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాడు. అంటే ఒక శాస్త్రవేత్త తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తాడు, శోధిస్తాడు, పరిశోధిస్తాడు. కానీ ఒక ఇంజనీర్ తన చుట్టూ లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. సో ఆ ప్రపంచాన్ని సృష్టించగలగాలి. సో యూ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ద పీపుల్స్ ప్రాబ్లమ్స్. అంటే ప్రజల సమస్యకు నీవు పరిష్కారం చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక డాక్టర్ ఉంటాడు. ఓ డాక్టర్ నీకు ప్రాబ్లం చెప్తాడు. నాకు చాలామంది పేషెంట్లు వస్తున్నారు. ఆ పేషెంట్లు ఒక ప్రాబ్లం చెప్తున్నారు. ఈ ఒక మెడిసిన్ వాళ్ళకు యాంటీబయాటిక్ పడిందా పడలేదా, ఇది లేదు, వారికి ఇప్పుడు ఏదైనా వేరే మెడిసిన్స్ వాడుతున్నారా, వాళ్ళు కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుంటలేవు, ఏం చేయాలి అని అనుకోండి. సింపుల్ ఏ సొల్యూషన్ చెప్తుంది. ఆ పేషెంట్ మెడికల్ డేటా నువ్వు తీసుకున్నావు అనుకోండి, ఇంకా మన దగ్గర మొత్తం ఆన్లైన్ లేదు, ఆ మెడికల్ డేటా హిస్టరీ మొత్తం చెప్తుంది. నువ్వు గతంలో ఏ మెడిసిన్స్ వాడావు, ఏ మెడిసిన్ నీకు పడినవి, ఏ మెడిసిన్స్ పడలేదు, నీకు అనుబంధ అనారోగ్యాలు ఏంటి, కోమార్బిడిటీ, ఓహో నీవు డయాబెటిక్ ప్రాబ్లంతో ఉన్నావు, నీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకుందాం, నీకు బీపీ ప్రాబ్లం ఉంది, నీకు డయాబెటిక్ కూడా ఉంది. సో నార్మల్ బీపీ ఉన్నవారు వాడే మెడిసిన్ వేరే ఉంటుంది, బీపీ విత్ డయాబెటీస్ ఉన్న వారికి వేరే మెడిసిన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ కిడ్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తూ హార్ట్ ట్రీట్ చేయాలి. ఇప్పుడు కొత్త మెడికేషన్స్ వచ్చాయి. నీకు ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే డయాబెటిక్ వల్ల నీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కనుక, బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రాబ్లం ఉంటుంది కనుక, ఈ కోమార్బిడిటీ ఇది మోర్ వల్నరబుల్ కనుక బీపీ టాబ్లెట్లో డయాబెటిక్ వల్ల వచ్చే కిడ్నీ థెరపీ కూడా రక్షణ కల్పిస్తూ ఇవ్వాలి. సో బీపీ మెడిసిన్లో రక్షణ కల్పించామనుకోండి, అది నీకు అప్పుడు ఏమవుతుంది, డ్యూయల్గా పనిచేస్తుంది. అంటే రక్తపోటును తగ్గిస్తుంది, నీకు మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇదంతా ఎవరు చెప్పాలి? డాక్టర్ దగ్గరికి పోయి ఒక పేషెంట్ అంత నాలెడ్జ్ ఉంది, సార్ నాకు బీపీ ఉంది, నాకు డయాబెటిక్ కూడా ఉంది, డయాబెటిక్ వల్ల కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది, మా ఇంట్లో మా ఫాదర్కు కిడ్నీ ప్రాబ్లం ఉండే, దానివల్ల నాకు కిడ్నీ వల్ల రిస్క్ ఉండే అవకాశం ఉందేమో, నాకు సీరం క్రియేటిన్ 1.7గా ఉంది, కాస్త ఎక్కువ ఉంది, అందువల్ల నాకు బీపీకి షుగర్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లంను రాకుండా మెడిసిన్ అని చెప్పగలుగుతాడా? మీరు చెప్పండి. ఎంతమంది మీ పేషెంట్ ఇంత నాలెడ్జబుల్గా డాక్టర్తో ఇంటరాక్ట్ అవుతారు? అందులో మన దేశంలో డాక్టర్ల టైమే ఉండదు, రోజుకి 50 మందిని చూస్తారు వాళ్ళు. సో డాక్టర్లు మాట్లాడరు, ఓకే 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 నెక్స్ట్ అంటుంటారు. చాలా ఎక్కువ మంది డాక్టర్లు, అందరు కాకపోయినా. సో నీకు ఇచ్చేదే 3 నిమిషాలు టాలెంట్, డాక్టర్ చెప్పాలనుకున్న పోయింది తర్వాత మర్చిపోస్తావు. సో డాక్టర్ కన్ఫ్యూజ్, నువ్వు కన్ఫ్యూజ్, టెన్షన్. దానికన్నా నీకు ఏ వాడేవనుకోండి నీ డేటా మొత్తం ఉంటుంది. సో నీకు ఆ పేషెంట్కి అనుబంధ అనారోగ్యాలు ఏమున్నాయి,
ఏ రకమైన మెడికేషన్ అదే ఇస్తుంది కావాలంటే. ఇంకో ఇతనికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈజ్ మోర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మోర్ వల్నరబుల్ టు నెఫ్రోపతి, అందువల్ల గివ్ హిమ్ దిస్ ప్రొడక్ట్ అని ఒక 5 ప్రోడక్ట్లు ఇస్తుంది. ఎంత సులభం వచ్చు డాక్టర్ పని. అంటే అప్పటి వరకు ఇద్దరిని చూసే డాక్టర్ ఇప్పుడు 10 మంది చూస్తాడు. దీనివల్ల కొంతమంది డాక్టర్ల ఉద్యోగాలు పోతాయా, అదొక మళ్ళీ వేరే ఇష్యూ. కానీ పేషెంట్కి ఎంత లాభం, డాక్టర్కి ఎంత లాభం. అందువల్ల ఇది వాల్యూ అడిషన్ అంటారు దీన్ని. అంటే వాల్యూ అడిషనే కాదు, ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ పెట్టగలగాలి. ద రియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటంటే ఐడెంటిఫై ఎ ప్రాబ్లం విచ్ నీడ్స్ ఎ సొల్యూషన్. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలగాలి. సో అలా మీరు కనుక మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, అంటే థియరీ రావడము, ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకోవడం, ఉన్న టెక్నాలజీ ఓపెన్ సోర్స్గా ఉన్న అవైలబుల్గా ఉన్న టూల్స్తో ఒక టూల్ తయారు చేయడం, ఆ టూల్ను అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఏదో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకగలగడం, ఏదో ఒక బిజినెస్ ప్రాబ్లంకి సొల్యూషన్, చిన్న ప్రాబ్లమే కావచ్చు అది, ఆ సొల్యూషన్ ఇవ్వగలగడం అనేది నీకు ఏఐలో నువ్వు ఒక స్టూడెంట్ చేయాల్సింది. ఏఐలో జాబ్స్ రావడానికి కష్టం. ఈ అడాప్టబిలిటీ ఉంటే, నేను 20 ఏళ్ల కింద నేర్చుకున్నా అదే నేర్చుకుంటా అంటే నడవది. అలా డెవలప్ కారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను ప్రింట్ మీడియాతో నా జీవితం మొదలు పెట్టాను. డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అన్నిట్లో రాసేవాడిని. తర్వాత ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో, ఈటీవీ వచ్చింది, ప్రతిధ్వనిలో డిస్కషన్లో పాల్గొనడం మొదలుపెట్టాను. మధ్యలో ఒకసారి యాంకరింగ్ కూడా చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి, ఇక నా జీవితంలో యాంకరింగ్ కలవదని చెప్పి ఓన్లీ నేను మాట్లాడుతున్నాను. సో ఈటీవీ ప్రతిధ్వనితో మొదలయ్యాను. ఈ లోపల వెంటనే ఈటీవీ ప్రతిధ్వని కన్నా ముందు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దూరదర్శన్ మా యూనివర్సిటీకి వస్తే ఫస్ట్ టీవీ కెమెరా మాట్లాడినా. అంతకుముందు యువవాణిలో రేడియోలో మాట్లాడేవాడిని. చూడండి మీరు, ఫస్ట్ ప్రింట్, రేడియో, టీవీ, తర్వాత టీవీ ప్యానల్ డిస్కషన్స్, ఆ తర్వాత మీకు తేజ వ్యూసర్ వచ్చింది లైవ్. సో అక్కడ లైవ్ టెలికాస్ట్లో మొదలయ్యాను. లైవ్ టెలికాస్ట్ టీవీ 9తో అసలు డైలీ టీవీలో వచ్చి మొదలుపెట్టాను. తర్వాత ఇంటర్నెట్ వచ్చుతోనే వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు యూట్యూబ్ వచ్చుతోనే యూట్యూబ్లో ఎంటర్ అయ్యాను. సో యూట్యూబ్లో ఎంటర్ అయ్యి 11 లక్షల పైన సబ్స్క్రైబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో దాన్ని ఏ వాడుకోవడం ఎలా అని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ అనుమానం చెప్పండి, దట్ ఈస్ కాల్డ్ ద లెర్నింగ్ ఎజిలిటీ. ఆ లెర్నింగ్ ఎజిలిటీ మనకు ఉండాలి. ఆ లెర్నింగ్ ఎజిలిటీ కనుక ఉండగలిగితే, నీకున్న రిసోర్సెస్తోనే నువ్వు ఏ చిన్న గ్రామం టౌన్లో ఉన్నా యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఏఐ. ఏఐలో ఉండాలంటే శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండాలి, లండన్లోనే ఉండాలి, బెంగళూరు, హైదరాబాద్ ఉండాలి కాదు. నీవు ఒక చిన్న టౌన్లో ఉన్నా నీకు ఒక ఇంటర్నెట్ ఉంటే నీ ప్రపంచాన్ని నేర్చుకోవచ్చు. ఇవాళ అంత అద్భుతమైన అవకాశం ఉంది. అందువల్ల విషయం ఆల్ ది బెస్ట్. ఇది ఒక పాజిటివ్ స్టోరీ. ఏఐతో లే ఆఫ్స్, మెటాలో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, మైక్రోసాఫ్ట్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి, ఒరాకిల్లో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయని మనం చదువుకున్నాం. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ, అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అంటాడు. అంటే అగాధమగు జలనిధిలో కూడా ఆనిముత్యమున్నదిలే, శోకానా మరుగున దాగే సుఖమున్నదిలే అని వేటూరి అంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులే అవుతారు అని. అందువల్ల మీకు ఆ పాజిటివ్ థింకింగ్తో వెళ్ళండి. విష్ అవర్ యూత్ ఆల్ ది బెస్ట్. రైట్ సార్. ఇక నెక్స్ట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను వ్యక్తిగతంగా కానీ తన లాయర్ ద్వారా కానీ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఎదుట హాజరు కాను అంటూ ఉన్నారు ఆప్ కన్వీనర్, అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఎదుట తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదు అంటూ